అధికార విపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ ఎక్కడైనా సర్వసాధారణమే. కానీ అక్కడ మాత్రం పోలీస్ వర్సెస్ పొలిటీషియన్ అన్నట్లుంది పరిస్థితి. అధికార పార్టీ నేతల ఒత్తిడితో తమనే టార్గెట్ చేస్తారా అంటూ కాకీలపైన ఫైర్ అవుతున్నారు కార్ పార్టీ నేతలు. తుపాకేమో పోలీసులపై గురిపెట్టి అధికార పార్టీ నేతలపై మాటల తూటాలు పేల్చేస్తుంటున్నారు. మరి ఎక్కడి రాజకీయం? కాకీలకు సవాలు విసురుతున్న ఆ నేతలెవరో చూద్దామా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీస్ వర్సెస్ పొలిటీషియన్ మార్క్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఖాకీలను టార్గెట్ చేస్తూ ఓ రేంజ్లో ఫైర్ అవుతోంది ఖద్దరు చొక్కా. ఖాకీలు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని కారు పార్టీ నేతలు గరం అవుతున్నారు. ప్రవర్తనలో మార్పు రాకపోతే రెడ్ బుక్లో రాసి పెట్టుకుంటామని పోలీస్ బాసులకే హెచ్చరికలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఖాకీల పరిస్థితి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా తయారైందంటున్నారు. ఉరిమి మంగళం మీద పడ్డట్టు మీ రాజకీయ వివాదాలు, కక్షలు మాకెందుకు అంటగడుతున్నారా బాబు అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట పోలీసులు. తాజాగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి పిఎస్ పరిధిలో ఇద్దరు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు నమోదైంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దాంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. గణేష్ ఉత్సవాల సందర్భంగా జరిగిన గొడవలో అర్వపల్లి మాజీ కౌన్సిలర్ భాషాపై కూడా కేసు ఫైల్ చేశారు. చిన్న పిట్టి కేసు కూడా హత్యాయత్నం కేసుగా మార్చడంతో ఇష్యూ వివాదాస్పదమైంది. అధికార పార్టీ నేతల ఫిర్యాదులతో సూర్యాపేట నియోజకవర్గంలోని పలు పిఎస్లలో బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యంపై ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు షేర్ చేసినా వారిపైన కేసులు నమోదు చేశారట పోలీసులు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సొంత ఇలాకా అర్వపల్లిలోనూ బీఆర్ఎస్ సోషల్ మీడియా టీంపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారట. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కు వ్యతిరేకంగా పోస్ట్ చేసినందుకు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు ఫైల్ చేయించారట. దాంతో వరుస సంఘటనలతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోలీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలకు గులాంగిరీ చేస్తున్నారని పోలీసులపై గుస్సా అయ్యారు. శాంతి భద్రతలు పక్కన పెట్టి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యంతో పాటు సమస్యలపై ప్రశ్నించిన సామాజిక కార్యకర్తల్ని కూడా జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు జగదీష్ రెడ్డి. పోలీసుల వైఖరిలో మార్పు రాకపోతే ప్రజలే తిరుగుబాటు చేయాల్సి వస్తుందని, అప్పుడు అధికార పార్టీ నేతలు కూడా మిమ్మల్ని కాపాడలేరని ఘాటైన హెచ్చరికలు చేశారు. మీ వెనుక అధికార పార్టీ బలముంటే మా వెనుక ప్రజా బలగం ఉందని ఖాకీలను సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక నల్గొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా పోలీసులపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కొమ్ము కాస్తూ ఖాకీలు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా సైన్యంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ మధ్య పిఎస్లో రచ్చరచ్చ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఒక వికలాంగుణ్ణి అరెస్ట్ చేశారు నక్రేకల్ పోలీసులు. దాంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ నక్రేకల్ పిఎస్ ముందు ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ పిఎస్లో హడావుడి చేశారు. ఆ తర్వాత వికలాంగుణ్ణి విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ నేతల రాజకీయం కొత్త చర్చకు తెరలేపింది. ఇదంతా కేడర్లో జోష్ తెచ్చేందుకు కారు పార్టీ ఎత్తుగడ అంటున్నారు కొందరు. అధికార పార్టీ నేతలు కూడా ఈ రచ్చపై తమదైన స్టైల్లో సెటైర్లు వేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పోలీసు రాజ్యం నడవలేదా, తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించలేదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. దాంతో పోలీస్ వర్సెస్ పొలిటీషియన్ అన్నట్లుగా మారింది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం.